వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మొత్తం అందరూ దీపావళి పండగ హడావుల్లో ఉన్నారా? ఇళ్ళన్నీ దుప్పించుకోవడం, తుడుచుకోవడం, షాపింగ్ చేయడం ఇవన్నీ బిజీ ఉండి ఉంటారు కదా అందరూ. సరే, నేను కూడా షాపింగ్ చేసుకున్నాను. ఈరోజు నేను మీకు మొన్న గోవింద టెరకోటాస్ వీడియో పోస్ట్ చేశాను కదా. సో దాంట్లో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ షాప్లో ఏమేమి కొనుక్కున్నాను అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ మీరు తొందరగా వెళ్ళి గోవింద టెరకోటాస్లో షాపింగ్ చేసేసుకోండి. నాకు కూడా లేట్ అయింది, అందుకే నేను వీడియో కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. బట్ వీలైతే రేపు ఖచ్చితంగా వెళ్ళేసి ట్రై చేయండి, మీకు తప్పకుండా అన్నీ దొరుకుతాయి. సో అది సంగతి. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఆ వీడియో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి. సో చూసేద్దామా నేనేమి పర్చేస్ చేసుకున్నాను అక్కడ. ఫస్ట్ నేను దేవుడితోటే స్టార్ట్ చేస్తాను. ఇది ఆంజనేయ స్వామి అనమాట. చూసారా, హనుమంతుడు చేతిలో ఇలా ప్రమిద పట్టుకొని ఉన్నట్టుగా ఉందండి. ఇది 30 రూపీస్ అనమాట. ఇది ఓన్లీ 30 రూపీస్. చాలా బాగుంది కదా, ఎంత బాగుందో. కాకపోతే అన్నీ అంటే ఇంకా ఉన్నాయంటే దేవుడివి, లక్ష్మీదేవి, తర్వాత వినాయకుడు ఇలా కొబ్బరికాయలో కూర్చున్నది, అలాంటివి కూడా చాలా ఉన్నాయండి అక్కడ. నెక్స్ట్ ఇది చూసారా, అబ్బాయి అమ్మాయి అనమాట, తలల మీద ప్రమిదలు. ఎంత బాగుంది కదా అసలు, ఐడియా చూడండి ఎంత బాగుందో. ఈ తల మీద ఇలా ప్రమిదల్లాగా ఇచ్చారు. ఇది రాజస్థానీ అమ్మాయి అబ్బాయి. ఇవన్నీ ఏంటంటే నేను మీకు మళ్ళీ దగ్గరగా అన్నీ క్లియర్గా మీకు అనిపించేలా చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి మీకు మళ్ళీ అన్నీ క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. తర్వాత ఇవి చూడండి, ఈ ప్రమిదలు పెద్ద ప్రమిదలు అనమాట, చాలా బాగున్నాయి కదా. ఇవి సమ్ 60 రూపీసో ఎంతో, నాకు గుర్తుకు రావట్లేదు. చాలా తక్కువ అండి, అసలు చాలా చీప్ అనమాట. 50 60 అంతే, అంతకంటే ఉండదు. ఇక్కడ ఒక డజన్ ప్రమిదలు తీసుకుంటే మనకి 60 అనమాట. ఇవి ఎంత బాగున్నాయి కదా అసలు, చూడటానికి చాలా బాగున్నాయి. మనం ఏంటంటే ఇవి పాడైపోకుండా, అంటే మనం నూనె వేసేసి ఒత్తి పెడితే కొంచెం ఇక్కడంతా నల్లగా అయిపోతుంది కదా. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఆ క్యాండిల్ అవి ఉంటాయి కదండి, క్యాండిల్స్ అది వస్తుంది కదా, అలా పెట్టేసి పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరదాగా. అంటే ఇవి ఇలా వాడేసి అలా పడేసేది కాదు కదా. సో ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడైనా కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఒక క్యాండిల్ది స్టాండ్ లాంటిది ఇలా చిన్న ఇవి వస్తాయి కదా, నేను మీకు అవి కూడా చూపిస్తాను. దానిలో అలా పెట్టేసి మీరు వెలిగించుకుంటే చాలా బాగుంటుంది అసలు చూడటానికి. నెక్స్ట్ దాంట్లోనే ఇది చిన్న సైజ్ అనమాట. దీంట్లో మీకు ఏంటి మ్యాజిక్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ప్రమిదలాగా వచ్చింది కదండి, సో ఇది కింద స్టాండ్ బేస్, ఇది ప్రమిద. ఇక్కడ నూనె పోసి మనము వాట్ ఎవర్ ఏదైనా ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఒకవేళ ఇది నచ్చలేదు, ఈ 2 సైడ్ నచ్చలేదంటే ఇలా బోర్లా తిప్పేసి మనం ఇక్కడ కూడా నూనె వెలిగించి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎంత చక్కగా చేశారు. ఇక్కడ కూడా వాళ్ళు ఇలా ఇచ్చారనమాట కార్నర్. సో మనం ఇట్లా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా రివర్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా ఇది అందంగానే ఉంటుంది. నెక్స్ట్ అసలు ఈ ప్రమిదలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ప్రమిద వచ్చి ప్రతిదానికి పువ్వు ఆకు వచ్చిందనమాట. ఇవి చాలా బాగున్నాయి. నేను ఇవి ఆల్మోస్ట్ ఒక డజన్ లాగా తీసుకున్నాను. ఇవి చాలా నచ్చాయి నాకు. అక్కడక్కడ పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా, ఇంట్లో లోపల పెట్టినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇలాంటివి. అందుకనే నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నానండి. ఇవి ఎక్కువ తెచ్చుకున్న వెరైటీ ఇది ఇంకోటి అనమాట. అంటే దీని ఆకు వేరుగా ఉంది, దీంట్లో ఓం అని వచ్చింది. ఈ ఆకు పువ్వు పైన, పువ్వు లోపల ఓం అని వచ్చింది. అండ్ ఇక్కడేమో మనకి స్వస్తిక్ వచ్చింది అనమాట. స్వస్తిక్ వచ్చి ఈ ఆకులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇలా 2 వెరైటీస్ నేను తీసుకున్నాను. అవి 6 ఇవి 6 లాగా తీసుకున్నాను. ఇది చూడండి, ఏనుగు తల ఇలా ఎత్తి ఏనుగులాగా అనమాట. కింద మళ్ళీ పూలు వచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే ఇవి అయిపోయాయంట వాళ్ళ దగ్గర. నాకు ఇవి ఒక 2 కావాలని అడిగాను, అటు ఇటు పెడితే బాగుంటుందని. కానీ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ చాలా వరకు నేను వెళ్ళేసరికి, నేను వాళ్ళు పెట్టిన తర్వాత 2 డేస్కి వెళ్ళానండి. 2 డేస్కి వెళ్ళేసరికి వాళ్ళ దగ్గర స్టాక్ అంతా చాలా వరకు అయిపోయింది. నేను వెళ్ళిన రోజు కూడా అసలు ఎంత రష్గా ఉందంటే టూ మచ్ ఆఫ్ రష్. అసలు ఇలా తీసుకోవడం, అవి కలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అందరూ వచ్చేసి ఇలా మూగిపోయి ఇలా కుప్పలు పెట్టేసి ఉంటాయి. అన్నీ అలాగా చూసి సెలెక్ట్ చేసుకొని. కానీ ఇక్కడ ఉన్న ఒక మంచి గుడ్ థింగ్ ఏంటంటే
మనము ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇప్పుడు మనకి కొన్ని ఇలాంటి ప్రమిదలు ఇలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇలాంటివన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇలా బెంచ్ లాగా పెట్టేస్తారు రౌండ్గా. అక్కడ ఇలాంటి వెరైటీస్ అన్ని మోడల్ ఒక్కొక్కటి అలా పెడతారు. పెడితే మనకి ఏది కావాలో మనం చెప్తే వాళ్ళు మన పేరు రాసుకొని, ఇవి మనకి సపోజ్ ఇది కావాలనుకోండి, దీనికి ఒక కోడ్ ఉంటుంది, వాళ్ళకి కోడ్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నోట్ చేసేసుకుంటారు. నోట్ చేసుకొని ఇవి మనకి ఎన్ని కావాలని చెప్తే వాళ్ళంతా రాసేసుకుంటారు అనమాట. అలా మనం చెప్పినవన్నీ వాళ్ళు కోడ్ నెంబర్స్ ప్రకారం ఇవిన్ని అని మనం ఇస్తే వాళ్ళు అవి రాసేసుకొని మనం వాళ్ళు మనకు ఆ స్లిప్ వేరే వాళ్ళకి ఇస్తారనమాట. అక్కడికి మనం వెళ్ళి ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని బిల్ దగ్గర బిల్ కట్టేసారు అనమాట. సో అది సంగతి. చాలా ఈజీగానే ఉంటుందంటే అన్నీ ఇది చేసుకోవడం, కానీ మనకు ఆ సెలెక్ట్ చేసుకోవడం ఇంకా చాలా ఉంటాయండి. అంటే ప్రమిదలు అవన్నీ చాలా ఉంటాయి, అసలు ఇలా పడేసి ఉంటాయి అనమాట. బాక్సెస్ పడేసి ఉంటాయి. దాంట్లో అన్నీ ఎత్తుకోవడం, ఏరుకోవడం ఇవన్నీ కొంచెం ఇది అనిపిస్తుంది. కానీ అసలు నిజంగా అక్కడ ఉన్నన్ని వెరైటీస్ అసలు ఇంకా బయట సేల్ చేసినా మనకి ఇంత తక్కువ ప్రైస్లో దొరకవు కదా. ఇక్కడైతే చాలా తక్కువగా దొరికేస్తుంది మనకి. అండ్ ఇది చూడండి, ఇల్లులాగా ఇది చాలా బాగుంది అసలు. ఇలా బెల్స్ ఉంది. ఇదేంటంటే మనము తులసి కోట అక్కడ లేదంటే మనం గుమ్మానికి అటు ఇటు పెడతాం కదా ప్రమిదలు. పెట్టినప్పుడు ఏంటంటే గాలికి కొండెక్కేస్తూ ఉంటుంది. అలా కొండెక్కకుండా మనం లోపల ప్రమిద పెట్టేసుకొని ఇలా పెట్టేస్తే ఇంకా అలాగా ఉంటుందన్నమాట. అంటే వత్తు దీపం కొండెక్కకుండా ఉంటుంది. అది దానికోసం ఇది తీసుకున్నాను. అండ్ ఇవి కూడా ప్రమిదల్లో ఇంకో సైజ్ అండి. నేను ఏంటంటే ఒక ఇదిలాగా ఆర్డర్లో తీసుకున్నాను అనమాట. అంటే పెద్దవి 2, మీడియం సైజ్వి 2, అంటే చిన్నవి దానికంటే చిన్నవి 2, అంటే ఇలా పెడితే బాగుంటుంది కదా అని అలాగా ఒక్కొక్క సైజు. అంటే చూడండి, ఇది ఒక సైజు, ఇది దాని నెక్స్ట్ సైజు, ఇది ఇంకా చిన్న సైజు, ఇది ఇంకో రకం అనమాట. ఇవి కూడా చాలా నచ్చాయి నాకు. దీని కింద కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక చిన్న ప్రమిద కానీ క్యాండిల్ కానీ పెట్టచ్చంట. అంటే ఇక్కడ నుంచి అంత లైట్ అది వస్తుంది కదా, అలా కూడా పెట్టుకోవచ్చు మేడం అని చెప్పారు. అందుకని ఇవి కూడా నచ్చి తీసుకున్నాను. కానీ అసలు ఇంకా మంచి వెరైటీస్ అండి. అక్కడ వాళ్ళు కొన్ని పెట్టారు, నేను మీకు ఆ వీడియోలో చూడండి. ఆ కొబ్బరికాయలో లోపల లక్ష్మీదేవి వినాయకుడు అని, లేదంటే లక్ష్మీదేవి బొమ్మలు, వినాయకుడు బొమ్మలు ఇలాంటివన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ ఏంటంటే అవి శాంపుల్ పీసెస్ అన్నమాట. అవన్నీ అయిపోయాయంట. ఇప్పుడు చాటలో 5 దీపాలు, అది అసలు నాకు అసలు ఎక్సలెంట్, అసలు ఎంత బాగా నచ్చిందో అది. కానీ అవి అయిపోయాయి, అదే బ్యాడ్ లక్. కొన్ని ఇలా 5 దీపాలు వచ్చినది, అది కూడా చాలా బాగుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేనేవో కొన్ని అలా తెచ్చుకున్నాను, అంటే యూజ్ అయ్యేలాగా కొన్ని తెచ్చుకున్నాను. బట్ ఈసారి మటుకు అదే అనుకుంటున్నాను, కొంచెం తొందరగా వెళ్ళేసి గోవింద టెర్రకోటాస్ని అటాక్ చేయాలన్నమాట. అప్పుడు కానీ మనకు కావాల్సినవన్నీ హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చోటా భీమ్కి ఫ్రెండ్ ఉంటుంది కదా, దీని పేరేంటో నాకు గుర్తుకు రావట్లేదు. సో ఇది కూడా పేరు, ఇది ఇలా తీసుకున్నాను. బాగుంటుంది కదా, పిల్లలకి కూడా చూడటానికి బాగుంటుందని చోటా భీమ్ ఫ్రెండ్, ఈ 2 కూడా తెచ్చాను అనమాట. ఇంకా అలాగే ఇదొక వెరైటీ. ఇదేంటంటే మనకి ప్రమిద ఉండి కింద ప్లేట్ లాగా ఇచ్చారు, అంటే ఫిక్స్ చేసేసి ఇలా ఇచ్చారు. ఈ ప్రమిదలో మనం ఆయిల్ పోసినా కూడా కింద కారకుండా దీంట్లోనే పడేలాగా అనమాట. ఇవి కూడా ఎంత బాగున్నాయో, కానీ ఇవి కూడా అయిపోయాయి. ఇవి నేను ఒక 2 తెచ్చుకున్నాను, ఇవి కూడా చాలా బాగున్నాయి. కానీ అన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్. నేను వెళ్ళేసరికి చాలా ఇదిగా అనిపించింది. ఇంకా కొంచెం అర్లీగా వెళ్తే బాగుండేది. ఈసారి ఎందుకో లేట్ అయింది. యాక్చువల్గా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, దసరా కదా. సో అక్కడికి వెళ్ళి వచ్చాక కొంచెం సిక్ అయ్యాను. ఇంకా తర్వాత అయినా కూడా నేను అలా సిక్ అయ్యి ఫీవర్ ఉంది నాకు ఆ రోజు, అయినా కూడా వెళ్ళిపోయి తెచ్చుకున్నాను అనమాట. అప్పటికే 2 days అయిపోయింది వాళ్ళు స్టాక్ పెట్టి. బట్ దెన్ నాకు కొన్ని దొరకలేదు, అప్పటికే అయిపోయి హాట్ కేక్స్ లాగా అయిపోతుంటాయి అక్కడ. అండ్ ఇవి చూడండి, ఇది వచ్చేసి మనకి 150 పడుతుంది. 150 కూడా కాదు, 120 ఎంతో, 150 కూడా లేదండి, ఇది 120 ఎంతో. ఇవి కూడా అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్ చెప్పలేదు కదా, ఇవన్నీ కూడా 20 రూపీసే, 20-30 అంతే. ఇవన్నీ ఇప్పుడు ఆ బీన్ బాయ్ది చూసారు కదండి, అదైతే 20 అనమాట, 40 రూపీస్ పేరు. ఇలాంటి ప్రమిదలన్నీ మనకి 30-35 రూపీస్ ఉంటుంది. అంటే మనకు ఒక 60-70లో అలా పేర్లుగా, అందులో ఇంత మంచి వెరైటీస్ మనకు బయట దొరికినా కూడా ఈ ప్రైస్కి అయితే రావు మనకి. అలాగా ఇది కూడా 150-120 నాకు కొంచెం గుర్తులేదు, ఎందుకంటే ఇది నేను లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను. లాస్ట్ ఇయర్ చూపిద్దాం, వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఆ ఇయర్ అవ్వలేదు.
సో అందుకే నా లాస్ట్ ఇయర్ నేను తెచ్చుకున్నవి ఇవి చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో అంతా మనం చక్కగా ఆయిల్ వేసి వదిలేసి పెట్టుకుంటే ఎలా వెలుగుతూ ఉంటాయి కదా దీపాలన్నీ, చాలా బాగుంటుంది. అండ్ ఇది చూడండి, కలశం లాగా అనమాట, కొబ్బరికాయ కలశం. అండ్ ఇక్కడ అన్ని దీపాలు. ఇది కూడా చాలా ఎంత బాగున్నాయంటే అసలు నిజంగా ఒకటి నుంచి ఒకటి అలా ఉన్నాయన్నమాట అక్కడ అన్నీ. నేను ఎలా తెచ్చుకున్నానంటే అప్పుడు లాస్ట్ ఇయర్ ఈ 2 ఇలా పెట్టేసి మధ్యలో ఇది ఇలా పెడదాము బాగుంటుంది కదా అని ఇలా తెచ్చుకున్నాను అనమాట. అంటే ఇది పెద్దది, దాని పక్కన అటు ఇటు 2 ఇలా పెడితే బాగుంటుంది అనేసి నేను ఇలా తెచ్చుకున్నాను. అండ్ ఇంకా ప్రమిదలు బాక్స్ అది కూడా తెచ్చానండి. నాకు 400 పీసెస్ ఉంటాయండి దాంట్లో. అది నేను 250కి తెచ్చాను. 400 పైనే ఉంటాయి. ఇలాగా ఒక డబ్బాలో ఉంటుందన్నమాట. మనం ప్రమిదలు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో పెట్టేసి ఇస్తారు వాళ్ళు. అండ్ మనకి అక్కడ చిన్న ప్రమిద అయితే ఈ రేటు, పెద్ద ప్రమిద అయితే ఈ రేటు, అంటే డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్ బట్టి వాళ్ళు ఒక్కొక్క రేట్ పెట్టి ఒక చార్ట్ లాగా పెట్టారు. నేను వీడియో చూడండి మీకు అంతా తెలుస్తుంది. అది మనం వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు అది రాసుకొని మనకి బాక్స్ ఇచ్చేస్తారనమాట. దాంట్లో మనకి అట్లీస్ట్ ఎంత లేదన్నా ఒక 400 నుంచి 500 ప్రమిదలు ఉంటాయి. దాంట్లో కొన్ని హార్డ్లీ ఒక 5-10 అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యి ఉంటాయండి. అంటే వాళ్ళు ఇలా బల్క్లో తెచ్చేసి అలా వేసేస్తూ ఉంటారు కదా, అప్పుడు కొన్ని మేము తెచ్చిన దాంట్లో ఒక 5-6 డ్యామేజ్ అయ్యాయి. మిగతా అన్నీ బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. చాలా అంటే మనం ఎవరైనా రిలేటివ్స్, గెస్ట్లు, ఫ్రెండ్స్ వీళ్ళకి కూడా మనం చక్కగా ఒక డజన్ ఇచ్చేయచ్చు ప్రమిదలు. ఎందుకంటే అంత తక్కువ రేట్కి ఎక్కడ వస్తుందండి, మనకి అసలు రావు కదా ప్రమిదలు. అంటే అన్ని ప్రమిదలు మనకి 200 అంటే అసలు చాలా మంచి రేట్కి వచ్చినట్టు కదా. సో అది ఇవన్నీ కలర్ ప్రమిదలు. ఇది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు ప్రైస్? గెస్ట్ చేయండి చూద్దాం. యాక్చువల్గా ఇవి ఏంటంటే మన షాప్లో, సూపర్ మార్కెట్లో కానీ అలాగే బయట అమ్ముతూ ఉంటారు కదా ప్రమిదలు పెట్టి, వాళ్ళ దగ్గర నేను నిజంగా అండి ఇవి నాకు చాలా ఇష్టం అనమాట. వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర అసలు ఏంటి 70 రూపీస్, 80 రూపీస్ అలాగా చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర ఈ 4 మనకి 25 రూపీస్. ఈ 4 ప్రమిదలు వచ్చి 25 రూపీస్. అంటే చూడండి అసలు ఎంత హ్యాపీగా అందరూ, చాలామంది నేను చూశాను కొంచెం నార్త్ ఇండియన్స్ ఇట్లా, వీళ్ళందరూ కూడా ఎక్కువ కలర్ వే వాడుతూ ఉంటారు కదా, ఇలా కలర్ వేసి అలాగా. ఇంతకుముందు నేనేంటంటే ప్రమిదలకి కలర్ వేసి చక్కగా ఏదో డెకరేట్ చేసుకునేదాన్ని. ఇంకా హ్యాపీగా మనకి ఇలా దొరికేస్తున్నాయి, అది కూడా 25 రూపీస్కి. ఇంకేంటండి మనకి కలర్ వేసుకునే పని కూడా లేదు. మళ్ళీ దాంట్లోనే ఇలాగా గ్రీన్ కలర్, అంటే ఇది ఒక రకమైన గ్రీన్, ఇందాక నేను చూపించింది ఒక రకమైన గ్రీన్, అండ్ ఇది రెడ్ అనమాట. సో నేను ఈ 3 తెచ్చుకున్నాను. అండ్ ప్రమిదలు ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు అది బాక్స్ నేను ఇంకా, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది బాక్స్, ఇక్కడ లేదు అది. మిగతావన్నీ నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. అంటే ఇవన్నీ కూడా మీకు దగ్గరగా క్లారిటీగా చూపిస్తానండి. సో ఇది సంగతి. నేనైతే దీపావళికి ఈ షాపింగ్ చేసుకున్నాను ప్రమిదలు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు అంత తక్కువ రేటుకి, పైగా ఇన్ని రకాల డిజైన్స్, అసలు చూడటానికి ఎంత బాగుంటుందండి. అలాగా ఇలాంటి వాటిలన్నింటిలో మనం అలాగా దీపాలు వెలిగిస్తే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది.
యూ ఆల్ ఎంజాయ్డ్ మై టుడేస్ వీడియో. అండ్ మీ అందరూ కూడా టెరకోటా గోవింద్ టెరకోటాస్కి వెళ్ళి షాపింగ్ చేస్తారని అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ హ్యాపీ దివాళీ. బాగా చేసుకోండి, జాగ్రత్తగా పిల్లలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు దగ్గరుండి వాళ్ళకి టపకాయలు కాల్పించండి. ఈ రోజుల్లో చాలామంది కాల్చట్లేదు, చాలా తగ్గిపోయింది. కానీ ఎలా ఉన్నా బాగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ మీ అందరూ ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.